నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని విజయవాడ రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగంపై దాడి గతంలో న్యాయ స్థానాల తీర్పులపై ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను తెలియజేశారే తప్ప ఇటువంటి విద్వేష విషయ సంస్కృతి ప్రదర్శించలేదు. దేశం మొత్తం ప్రజాస్వామిక వాదులంతా, రాజ్యాంగ పరిరక్షకులంతా, చట్టబద్ధ పరిపాలనను గౌరవించే వారంతా సుప్రీంకోర్టు జడ్జి గౌరవనీయులైన గవాయికి అండగా నిలవాలని లాయర్ రాకేష్ కిషోర్ సనాతనని యొక్క దారుని ముక్త కంఠంతో ఖండించాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తుందని అన్నారు. సోదరులారా, నా పేరు కెఎం అబ్దుల్ సుభాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న చీఫ్ జస్టిస్ శ్రీ గవాయ్ గారి మీద ఒక సనాతన అడ్వకేట్ 71 సంవత్సరాల అడ్వకేట్ రాకేష్ కిషోర్ అనే అతను ఒక కేసు సందర్భంగా బూటు విసరడం, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది న్యాయమూర్తి మీదనే కాదు, రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీదనే సనాతనవాదం యొక్క దాడిగా భావిస్తూ ఉంది. ఈ విషయాన్ని పెద్దలు ఎవరు కూడా, ఆర్ఎస్ఎస్ పెద్దలు కానీ, బీజేపీలో ఉండేటువంటి పెద్దలు కానీ ఖండించకపోగా, విమర్శించకపోగా, కింద స్థాయిలో ఉండేటువంటి చాలా మంది ఈ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని సమర్థిస్తూ కూడా మన రీల్స్ తయారు చేసి పెడుతున్నారు. ఇది సనాతనం యొక్క కుసంస్కృతికి, విష సంస్కృతికి నిదర్శనం, మనువాదపు అసహనానికి నిదర్శనం. గతంలో ముస్లింల మీద కూడా బాబరీ మస్జిద్ విషయం మీద ముస్లింల యొక్క మనోభావాలనే కాదు, వాళ్ళ గుండెల్ని కూడా పిండి వేసేటువంటి తీర్పు ఇచ్చినప్పుడు వాళ్ళు నిరసనను తెలియజేసినప్పటికీ కూడా ప్రజాస్వామిక విలువల్ని కాపాడుతూ తమ నిరసనని తెలియజేశారు. అట్లాగే దళిత సోదరులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని బలహీనపరిచేటువంటి తీర్పులు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు కూడా వాళ్ళు నిరసన తెలియజేశారు. కానీ ఆ నిరసనలో కూడా ప్రజాస్వామికత్వం తోటి ఆ నిరసనను తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పాముల మాలకొండయ్య మృతికి కౌన్సిల్ సభ్యులు సంతాపం తెలిపారు. ఈ మేరకు సంతాప తీర్మానం కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రారంభానికి ముందు సభ్యులు కోట శ్రీనివాసరావు మరియు మాలకొండయ్య స్మృతికి సంతాపంగా 1 నిమిషం మౌనం పాటించారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన సినీ నటుడు మరియు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటుగా సభ్యులు పేర్కొన్నారు. ఆయన ప్రజాసేవలో చూపిన విశేష కృషిని గుర్తు చేశారు. అలాగే 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పాముల మాలకొండయ్య నగర అభివృద్ధి, ప్రజాసేవలో చేసిన కృషిని సభ స్మరించింది. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని సభ్యులు ఆకాంక్షించారు. సభ అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ దేశవ్యాప్తంగా స్వచ్ఛతా సర్వేక్షణలో 4వ స్థానం సాధించడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యా జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యులు ఎన్టీఆర్, జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు మోదులగ వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండతోక జగన్మోహన్ రావు, జగ్గైపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు మొండతోక అరుణ, రుహాల మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పదవుల్లో ఉన్న నాయకులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ముదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్ తీసుకొస్తే కుటుంబ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తుంది. దానిపై మా పోరాటం కొనసాగుతుందని, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఆనందం కరువైందన్నారు. సంక్షేమ అభివృద్ధిని తుంగలో తొక్కిందని, వైసీపీ అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పాలైతే ఆఖరికి ధైర్యంగా వచ్చి ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ ప్రభుత్వం పడుతున్న దాఖలాలు. అందువల్ల ఏ వర్గంలో సమస్య ఉన్నా కూడా అందరం కన్స్పెక్ట్ గా పోరాటం చేద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం. ఇందులో రాజకీయాలకు ప్రజలకి ప్రభుత్వం ఇచ్చినప్పుడు కాముడికి అన్నీ చేయాల్సిన పరిస్థితులు చేయకుండా ఎక్కడున్నా కూడా మనం వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఒకటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ పొందే పచ్చ మీడియా అడ్డం పెట్టుకుని మనం ఎంతగా పోరాటం చేస్తున్నా కూడా మనం చేసే పోరాటాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం మన యంత్రాంగాన్ని, మన కార్యకర్తల్ని, మన నరాన్ని సంస్థాగతంగా, మన పార్టీ కార్యకర్తలు సంస్థాగతంగా పునర్నిర్మాణం చేసిన కార్యక్రమం మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలు మీరు 50 రోజులు గ్రామాల్లో, పట్టణాల్లో మన పార్టీని మోస్తున్నా, మోయడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్నాకైనా మేము నిలబడతాము, జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రి చేయడం కోసం మేము ఏ విధంగా అయినా సరే మేము మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉంటామని చెప్పిన వాళ్ళే ఇక్కడ కూర్చోరు. నాకు తెలిసిన 16 నెలల కాలం 16 నెలల కాలం పూర్తయిపోయింది. సుమారుగా 2 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పరిపాలన. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరాల కాలంలో నా ప్రభుత్వంలో నేను ఇది చేశాను, చేస్తున్నానని చెప్పాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా బయట ఉన్న పెద్దలకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, అందరం కూడా లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆ అనుమానం దయచేసి అందరి ద్వారా పిచ్చి ఇచ్చాల్సిందిగా, ఇక్కడ ఎవరో కూడా కూర్చోకుండా అందరూ దయచేసి కూర్చోవలసిందిగా. అన్న కూర్చోండి, అందరూ పెద్ద నాయకులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అక్కడ ముందు కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటూ, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులకి, సమన్వయకర్తలకి, అదేవిధంగా విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 1న విజయలక్ష్మి కనిపించకుండా పోయినట్టు కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా పోలీస్ దర్యాప్తుతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏడీసీపీ గున్నం రామకృష్ణ మాట్లాడుతూ విజయలక్ష్మి హత్యకు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. సుబ్రహ్మణ్యం భార్యతో ఓ ఆటో డ్రైవర్ కు ఉన్న అనైతిక సంబంధానికి విజయలక్ష్మి మద్దతుగా ఉండటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. హత్యను సుబ్రహ్మణ్యం తన మైనర్ కొడుకుతో కలిసి అమలు చేశాడు. హెబీ కాలనీ ప్రాంతంలో విజయలక్ష్మిని హత్య చేసిన అనంతరం శవం ఆనవాళ్లు మిగలకుండా శరీరాన్ని ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పారేశారు. శవం ఆనవాళ్లు మిగలకుండా శరీరాన్ని ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పారేశారు అని ఏడీసీపీ గున్నం రామకృష్ణ తెలిపారు. నమస్కారం.
ఈరోజు మామూలుపురంలో ఈ కేసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1/10/2025 తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ కేసులో ఫిర్యాదుదారులకి కొలపూడిలోని బొమ్మసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో మహిళ మృతదేహం ఉందని చెప్పి సమాచారం అందింది. ఆ సమాచారంపై ఆమె సంఘటన స్థలం చేరుకుని పరిశీలించగా అది ఒక తెలియని స్త్రీకి చెందిన మృతదేహమని, అయితే ఆ అమ్మాయికి 2 చేతులు 2 కాళ్ళు తల కనిపించలేదని, ముందు భాగం మాత్రమే మిగిలి ఉందని గమనించారు. మృతదేహం సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని పైగా అనిపించింది. అలాగే శరీరంపై ఏ విధమైన దుస్తులు లేకుండా ఉన్నది. దీనిపై ఫిర్యాదుదారులు మామూలుపురం పోలీస్ స్టేషన్కి హాజరై 1/10/2025 తేదీన సాయంత్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం 194 BNSS యాక్ట్ కింద కేసు కట్టి దర్యాప్తు ప్రారంభించడం అయింది. దీన్ని సీరియస్ గా తీసుకుని మన కమిషనర్ గారు రాజశేఖర బాబు గారి ఉత్తర్వుల ప్రకారము మన టీమ్స్ దుర్గారావు అండ్ సిఏ ఉమామేశ్వరరావు అండ్ ఆనంద్ కుమార్ మిగిలిన స్టాఫ్ అంతా కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దీని మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఈ కేసులో పుత్తూరు విజయలక్ష్మి అనే 40 సంవత్సరాల వయసు గల ఆవిడ మిస్సింగ్ అయిందని చెప్పి మన రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఆమె ఒంటిపై బంగారు బావుల్లో కూడా ఉన్నాయని చెప్పి తెలియడంతో ఆ విధంగా దర్యాప్తు ప్రారంభించాయి. విచారణలో భాగంగా పుత్తూరు విజయలక్ష్మి చిత్తూరులోని సాయిరాం దిగడ సమీపంలోని వాసవి కళ్యాణ మండపంలో ఈ 30/9/2025 తేదీన మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినట్లు, మధ్యాహ్నం సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో అక్కడ ఉన్నట్లు, అక్కడ గల సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా మొంగరాల లక్ష్మీ నరసింహ స్వామి అనే వ్యక్తి ఉత్తరాన్ని AP 13SL 1777 లక్షల వ్యయంతో P4 కార్యక్రమంలో భాగంగా స్థానిక టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకర్ దాతృత్వంలో పోరంకి జిల్లా పరిషత్ హైస్కూల్ కు అదనపు తరగతి గదులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ DK బాలాజీ మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని స్వచ్ఛందంగా పాల్గొన్న అనుమోలు ప్రభాకర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమలూరు నియోజకవర్గం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సత్కరించి ఒక మొమెంటోని ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కలెక్టర్ గారిని సత్కరిస్తూ ఒక మొమెంటోని చూశారు కప్పుతూ మొమెంటోని కూడా సౌకరిస్తున్నారు. పంపు కట్టేపిస్తున్నాను. మళ్ళీ చెల్లెందుకు వచ్చేటప్పుడు 2 పంపులు వేసున్నాయి. నీళ్ళని వృధాగా పోతా ఉన్నాయి. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం చెప్పాలి. భవిష్యత్తు తరాలకి, మనకి కాదు. ఈ రోజు మనకి పర్యావరణం ద్వారా వచ్చే ప్రతి దాన్ని కూడా, గాలి, నీరు, భూమి, ప్రకృతి అన్ని కూడా మనం కాపాడుకోకపోతే మన జీవితం వ్యర్థం. ఎందుకు వ్యర్థం అంటే ఈ తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డల కోసం, వాళ్ళ బిడ్డల కోసం జీవించారు. బిడ్డల కోసం అంటే ఆస్తులో, అంతస్తులో, చదువులో కాదు. ఈ భూమి మీద నెక్స్ట్ జనరేషన్ అంటే మన తర్వాత వచ్చే ఎన్నో జనరేషన్స్ ఇదే ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు కూడా పుట్టాలి. ఈ రోజు నా ఒక్క బిడ్డే బాగుండాలి, వాడి జీవితం బాగుంటే చాలు అనుకుంటే
మనం ఏవి కూడా చేయలేము. ఎన్విరాన్మెంట్ పాడైపోతే తర్వాత పుట్టే వారికి భూమి మీద స్థానం ఉండదు. మరి ఆ భగవంతుడు కల్పించిన ఆ ప్రకృతిని, నీరు, గాలి, భూమి, ప్రకృతిని మనం అందరం కూడా కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకి శాపంగా మారుతుంది. మీరందరూ కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలో పట్టుబడిన రేషన్ బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన కృష్ణలంక పోలీసులు వెంటనే సివిల్ సప్లై అధికారులకు కృష్ణలంక పోలీసులు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ వద్ద గల వాహనంలో బియ్యంను కృష్ణలంక రేషన్ డీలర్ ఆంజనేయులుగా గుర్తించిన సివిల్ సప్లై అధికారి వి శ్రీనివాస్ కృష్ణలంక నెహ్రూ నగర్ లో గల రేషన్ డిపో 301 నుండి రేషన్ డీలర్ ఆంజనేయులు అక్రమంగా అర్ధరాత్రి పేదలకు ఇవ్వవలసిన ప్రభుత్వ రేషన్ బియ్యంను సుబ్బారావు అనే రేషన్ మాఫియా డాన్ కు తరలిస్తున్నట్లు సమాచారం. గ్రూపులు ఎదరండి ఒకసారి సీనియర్ గుర్రంపాలెం నుండి రావింగంపాడు వరకు 4,22,00,000 అంచనా వ్యయంతో నిర్మించబడనున్న ఆర్ఎన్బి రోడ్డుకు శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు మెరుగుపడితే ప్రజల ఆర్థికాభివృద్ధి, విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి దారితీస్తుంది. రాబోయే నెలల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి నరసాపురం మండల ప్రెసిడెంట్ అడప నాగరాజు, తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ నాయుడు, రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీని అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాయకులకి ఇది చెప్పుబాటుగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ గ్రామాలు కానీ లేకపోతే అనేక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అలాగే ఆర్ఎంబి రోడ్లు, గ్రావెల్ రోడ్లు, అలాగే చెరువు గట్ల మీద రోడ్లు ఇవన్నీ కూడా పోయాలని సీఎం గారి సంకల్పంతో ఈరోజు ఈ రోడ్లు పోయడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో సుమారు టీఆర్కి సంబంధించి 27 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నియోజకవర్గంలో. అలాగే ఆర్ఎంబికి సంబంధించి 18 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయడం వర్క్ జరుగుతున్నాయి. అలాగే ఈరోజు టి నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి రావికంపాడు రహదారికి సంబంధించి సుమారు 4,22,00,000 రూపాయలు పిఎం జన్మాన్
కింద ఈరోజు శాంక్షన్ అవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈ రోడ్లన్నీ కూడా 40-50 సంవత్సరాలు బట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకించి రోడ్లు, మంచినీరు, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాల్ని రోజు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా సమతుల్యంలో పాటిస్తూ కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో బుధవారం కోకో సాగు మరియు పంట కోత తర్వాత నిర్వహణలో ఆధునిక పద్ధతులపై ఒకరోజు వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ నాణ్యమైన కోకో మంచి ధర పలుకుతుందని, దేశంలోనే ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉందని, అదే స్ఫూర్తితో నాన్ రైతులకు ఇంకేమైనా కావాలన్నా వీటిపై అవగాహన సదస్సు నిర్వహించి రైతుల నుండి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. పూర్తి స్థాయిలో రుణాలు మంజూరు చేస్తామని, మనతో పాటు మరికొందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. కోకో రైతులు మాట్లాడుతూ ఇటువంటి వర్క్ షాపులు, సెమినార్లు నిర్వహించడం మాకు చాలా ఉపయోగాలు ఉంటాయని, క్రమం తప్పకుండా సమావేశాలు జరపాలని తెలిపారు. ఈరోజు కోకో 2023 వరకు ఇటు ఫార్మింగ్ కమ్యూనిటీ కావచ్చు, ఇటు మా డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ కమ్యూనిటీ కావచ్చు, సైంటిస్ట్ కమ్యూనిటీ కావచ్చు, దీని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు. మనం 2020లో చూసుకున్నట్లయితే యావరేజ్ ప్రైసెస్ సీజన్లో 180 రూపాయలు మా కృషి వలన ప్రజాప్రతినిధుల సహకారంతో ఎప్పుడు సీజన్లో మొత్తం దేశంలోనే మనకి వచ్చేసరికి దానికి తగ్గ క్వాలిటీ మార్కెట్ కావచ్చు. తమరు చెప్పిన విధంగా 20,000 నెక్స్ట్ 5 పెంచడం జరిగింది మేడం. 20,000 కోకోనట్లోనే మనకి ప్రెజెంటేషన్ కూడా డిపార్ట్మెంట్ మనం ఏది చూస్తాం. మనకు ఈ కోకో అనేది ఏలూరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ప్రొడక్షన్ లో కానీ, ఏరియా వైజ్ కానీ ఏలూరు డిస్ట్రిక్ట్ కోకో ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నాయి. మన ఫార్మర్స్ అందరూ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. సో మీకు కోకో కల్టివేషన్ ఎట్లా చేయాలని మేము నేర్పించక్కర్లేదు. ఈ కోకో ఎందుకు రేట్ ప్రాబ్లం వచ్చినాయని చెప్పేసి, సో దానికి ఏం మార్గంలో మనం చూసినప్పటికీ రేట్ అనేది వేరియేషన్ వస్తున్నది ఒప్పుకుంటున్నాము. కానీ మనం కల్టివేట్ చేసిన కోకో మంచి పోస్ట్ ప్రాసెసింగ్ కరెక్ట్ గా చేసి ఉంటే ఎవరి దగ్గరికి మనం అడగక్కర్లేదు. గవర్నమెంట్ స్కీమ్ సబ్సిడీ కూడా మనం అడగక్కర్కుండానే మనకు అంత హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి రేట్లు వచ్చి ఉంటుంది అన్నది మన ఫైండింగ్స్. సో ఫార్మర్ తోటి చాలా సారి మనం ఇంటరాక్షన్ చేసినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పటికో వాళ్ళకి ఏం కావాలని అడిగినప్పుడు అందరికీ ఈ ఇంపార్టెన్స్ తెలుసున్నాయి. సో పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది, ఫర్మెంటింగ్, డ్రైయింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అందువల్ల మాకు ఖచ్చితంగానే క్వాలిటీ కాబట్టి ఓవర్ టు యూ. సో మీరు ఇంకా ఏ కావాలంటే వాళ్ళు అడిగి తెలుసుకోండి. నేను మళ్ళీ మీరు ఉంటే సాయంత్రం క్లోజింగ్ సెరమనీకి వస్తాను. ఇంకా వీడియో కాన్ఫరెన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ నేను ఉంటే కూడా ఏం కాంట్రిబ్యూషన్ మీకు ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు లీవ్ ద మీటింగ్. ఐ రిక్వెస్ట్ మీరు ఇంకా మీటింగ్ కంటిన్యూ చేయండి. స్టేట్ ఆఫీస్ చూసుకోండి. మీరు కోకో ఇంటర్క్రాప్ సంబంధించి ఏమైనా సబ్సిడీ నాకు ముందు చూడండి కావాలి. సో మీరు మైక్రో ఇరిగేషన్ ఎట్లా చేసుకోవాలి, ఆయిల్ పామ్ మొక్కలు కావాలి, ఏ కావాలంటే హార్టికల్చర్ సంబంధించి మీ అందరూ అడగచ్చు. నాట్ జస్ట్ కోకో. కోకో ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. కోకో పరంగా ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే ఆయిల్ పామ్ కూడా ఇంటర్క్రాప్గా పెడుతున్నాము. కోకోనట్కి ఏమైనా నెక్స్ట్ సీజన్ని మనం చేయాలి. సో ఆల్ ద బెస్ట్ సపోర్ట్ చేస్తామని చెప్పుకొని అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మేము గత 30 సంవత్సరాలుగా ఈ కోకో మొక్కలు మోడల్ కంపెనీ వాళ్ళని జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా రకరకాల ప్రాక్టీస్ చేస్తూ మరి సైంటిస్టు సహకారంతో అత్యధికంగా డాక్టర్ రామచంద్ర మీరు చెప్పినట్టు మరి గత 2023లో ఈ రేటు అనేది అంత ముందు బయట ఇప్పుడు ఒక ఆయన అడిగారు ఎక్కడన్నా ఈ కోకో వాల్యూ ఎడిషన్ లో సో అక్కడ కెపాసిటీ బిల్డింగ్ అవకాశం ఉంటుంది కాబట్టి దట్స్ రియలీ ఈజ్ షేరింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇది ఏంటంటే మొనోటోనస్ ప్రజెంటేషన్ లా కాకుండా వైల్ యూ ప్రజెంట్ ఇఫ్ ఎనీ ఫీడ్బ్యాక్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ డెఫినెట్ గా డిఫరెంట్ మోడల్స్ ఫార్మర్స్ కి మీరు విన్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా అడగండి. అలానే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.